రాజు గారు మరి జస్ట్ మినిట్ లో ఏం రెసిపీ చేస్తున్నారు? పెసర పాయసం చేస్తున్నాను. సో అయితే చల్లగా కొంచెం తిన్నా బానే ఉంటుంది, అది వేడివేడిగా తింటే బాగుంటుంది. ఈ పాయసం ఏంటంటే మనం 2 రకాలుగా తీసుకోవచ్చు, సీజన్ కి తగ్గట్టుగా తీసుకోవచ్చు. ఒకవేళ వింటర్ లో తీసుకుంటే వేడిగా తీసుకోవచ్చు, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా తీసుకుంటే బాగుంటుంది. ఓకే మరి పెసర పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెసర పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పాలు 1/2 లీటర్, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చకర్పూరం చిటికెడు, కోవా కొద్దిగా, పంచదార 1/2 కప్పు. ఓకే అండి, మరి పెసర పాయసంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెసరపప్పును ఇలా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే మిగతాదంతా కూడా మనకు ఫాస్ట్ గా అయిపోతుంది. సో దాన్ని ఏం స్పెషల్ గా మెదిపి అట్లా ఏం చేయలేదు కదా? లేదండి, కొంచెం మెత్తగానే ఉడికించడమే, మెత్తగా చేస్తే అలా సరిపోతుంది మనకి. ఓకే. సో ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందామండి. ఓకే, స్వీట్ కాబట్టి ఆబ్వియస్లీ నెయ్యి కొంచెం ఉండాల్సిందే, ఎక్కువ పెడితేనే బాగుంటుంది. సో హల్వా కానీ పాయసాలు కానీ ఇలాంటివి చేసుకునేప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అవును, అండ్ పెసరపప్పు లాంటివి కొంచెం ఫాస్ట్ గా పీల్ చేసుకుంటాయి కూడా కాబట్టి టేస్ట్ కూడా వాటికి ఎక్కువ పెరుగుతుంది యాక్చువల్గా. దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి. ఇప్పుడు పెసరపప్పు హల్వా టైప్ లో చేస్తే మనకి ఎంత నెయ్యి వేసినా కూడా ఏవి తెలియదు, అది హాయిగా దాన్ని మొత్తం పీల్ చేసుకుంటుంది. బట్ అఫ్ కోర్స్ ఆ టేస్ట్ తింటుంటే ఆ కమ్మదనం తెలుస్తూ. పెద్ద స్పూన్ ఇస్తారా? పాయసం పర్లేదు, కానీ మీరు చెప్పినట్టు హల్వా చేస్తే మటుకు చాలా నెయ్యి పడుతుంది. అవును. ఓకే, సో దీంట్లోనే పాలండి. ఓకే, సో కాచి చల్లార్చిన పాలు. సో బాగా మరిగించేసుకుంటాం మనం ముందుగానే. సో ఇక్కడ తక్కువ టైంలో మనకు రెడీ అయిపోతుంది. ఓకే, సో కొంచెం అంటే పలుకులుగా తగలాలి అనుకుంటే కొంచెం మనం ఒక విజిల్ కుక్కర్లో పెట్టినప్పుడు ఒక విజిల్ తక్కువ చేసుకుంటే కొంచెం పలుకుగా తగులుతూ ఉంటుంది. శనగపప్పు మనం ఎలా అయితే చేసుకుంటామో పప్పు పలంగా అలా కొంచెం తగలాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే, లేదా ఇలా కొంచెం మెత్తంగా ఫైన్ గా చేసుకున్నా బాగానే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే నేను జస్ట్ యాలకుల పొడి ఒకటి వేస్తున్నాను. అది కాకుండా కొంచెం డిఫరెంట్ రావాలనుకున్నప్పుడు జాజికాయ పొడి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత వెనిలా ఎసెన్స్ కానీ, అది కాకుండా రోజ్ వాటర్ 1-2 డ్రాప్స్ అది వేసుకున్న యాలకుల పొడితో పాటు. సో ఒక్కొక్క వల్ల ఫ్లేవర్ అలా మారుతూ పోతూ ఉంటుంది. సో అలా కావాల్సిన రెగ్యులర్గా ఒకే రకంగా కాకుండా అలా మారుస్తున్న ఫ్లేవర్ మారుతూ చేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకు పాలు మరగాలి. సో పాలు మరిగిన తర్వాత మనం పప్పు అది యాడ్ చేసేసుకుంటాం. సో ఎలాగో అది ఆల్రెడీ ఉడికించిన పప్పే కాబట్టి మనకి జస్ట్ ఆ పాలల్లో సరిపోతుంది. ఎస్ అండి. ఓకే రాజుగారు, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. బాగా పండిన అరటిపండును తీసుకుని కొద్దిగా గుజ్జులాగా చేసుకుని ముఖము మెడ అంతా అప్లై చేసుకుని మృదువుగా మసాజ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా పోవడంతో పాటు చర్మానికి త్వరగా ముడతలు రాకుండా ఉండడం, అలాగే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే స్కిన్ బాగా మెరుస్తూ మంచి గ్లోతో ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో పాలు మరగడం స్టార్ట్ అయిపోయింది కదా. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, మనకి ఇదే కొంచెం బాగానే థిక్ అయిపోతుందేమో కదా. ఇదే థిక్, వేరేగా మనం ఏమి యాడ్ చేయనక్కర్లేదు. సో కొంచెం టేస్ట్ కొరకు నేను కోవా యాడ్ చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే, సో కొంచెం మనకు ఆ థిక్నింగ్ కూడా వచ్చేసింది. దీంట్లోనే సరిపడా పంచదార. ఓకే, సో ఇది పంచదారతోనే బాగుంటుందా రాజుగారు, లేకపోతే బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు? బెల్లంతో కూడా ట్రై చేయొచ్చు. బెల్లం యాడ్ చేసుకుంటే మనం కొంచెం ఎండింగ్ లో బెల్లం యాడ్ చేసుకోవాలి. ఒకసారి దాంట్లో సున్నం అదే ఉంటుంది కాబట్టి పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ మరగవద్దు అనమాట బెల్లం వేసుకున్నప్పుడు.
సో ఇది కొంచెం మరిగితే మనం ఆ యాలకుల పొడి, సో కోవా అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం చూసుకుంటూ ఉండాలేమో, చూసుకుంటూ ఉండాలి. పెసరపప్పు కదా, ఒక్కొక్కసారి మనం కలపకుండా అలా వదిలేస్తే మధ్యలో పట్టేస్తే ఆ ఫ్లేమ్ అడుగు పట్టే ఛాన్స్. కొంచెం మనకి అది అడుగు పట్టినా టేస్ట్ అంతా మొత్తం మారిపోతుంది టోటల్ గా. బేసిక్ అంటే స్వీట్స్ లో మెయిన్ అది కొంచెం మాడకుండా ఉంటే బాగుంటుంది, లేదంటే ఆ పాలకి అంతా కూడా స్మెల్ ఫాస్ట్ గా పట్టేస్తుంది కదా, చాలా ఫాస్ట్ గా పట్టేస్తుంది. పాలు మనకు కొంచెం మాడినట్టు అనిపిస్తే కూడా మనం అసలు ఇంకా స్వీట్ చేసుకుని కూడా వేస్ట్. సో నాట్ ఓన్లీ అంటే ఆ డిష్ కు, సో ఇంట్లో కూడా ఆ స్మెల్ అది అలా 1-2 days అలా ఉండిపోతుంది అది. ఓకే, సో లైట్ గా మరగడం స్టార్ట్ అయిపోయింది. దీంట్లో యాలకుల పొడి, సో పచ్చికోవా, సో ఒకవేళ మనం స్వీట్ కోవా యాడ్ చేసుకుంటే పంచదార కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి. సో ఇది కూడా కొంచెం మనకు మరగాలండి. ఓకే, సో యాక్చువల్గా పప్పు ఎలాగో ఉడికించేసిందే కాబట్టి మనకి ఆ కోవా అవన్నీ మరి ఎక్కువ టైం ఏం పట్టదండి, కొంచెం మనకు దాంట్లో అది కలిసిపోతే చాలు మనకి. దీంట్లో కొంచెం అడిషనల్ గా డిఫరెంట్ ఫ్లేవర్ ఇవ్వడానికి కొద్దిగా పచ్చకర్పూరం వాడుతున్నాను. ఓకే, కొంచెం చాలండి. సో మనకి కంపల్సరీ ఆ ట్రెడిషనల్ వెరైటీస్ లో పచ్చకర్పూరం ఆ టచ్ ఉంటే కొంచెం బాగుంటుంది. కంపల్సరీ వాడుతుండే, అంటే కొంతమందికి ఆ టేస్ట్ అది నచ్చక మానేస్తూ ఉంటారు, కానీ అది అంటే వేయాల్సిన అంత క్వాంటిటీలో వేస్తే కొంచెం వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో రెడీ అండి. సో దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. సో ఇది పెసరపప్పు కాబట్టి కొంచెం చల్లబడిన తర్వాత దగ్గరకు వస్తుందండి, కాబట్టి నేను ఈ థిక్నెస్ లో ఆపేసాను. ఓకే, పెసర పాయసం రెడీ. బాగుంది, కొంచెం ఆ పచ్చకర్పూరం స్మెల్ చాలా బాగా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా యాడ్ చేసాం కదా, అదేదో మంచి ప్రసాదం ఫీల్ లో ఉంది. కార్వింగ్ ఏంటి రాజు గారు ఇప్పుడు? స్వీట్ లైన్ తో చేస్తున్నానండి, సింపుల్ ఫ్లవర్ చేస్తున్నాను. సో ఫ్లవర్ లా కట్ చేస్తున్నాను, ఘాట్ చేసి సైడ్ లోంచి స్లాంట్ కట్ని, సో ఇలా పీస్ వెళ్ళిపోతుంది. సో మధ్యలో చెర్రీ టమాటో కానీ బ్లాక్ గ్రేప్ కానీ ఏదైనా మనకు అవైలబుల్ ఉంటాయి. దీని లుక్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. పాయసం విత్ కార్వింగ్ రెడీ. ఓకే అండి, మరి పెసర పాయసం రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర పాయసం తయారు చేసే విధానం: ముందుగా పెసరపప్పు ఉడికించాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉడికించిన పెసరపప్పు, పంచదార వేసి ఉడకనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, కోవా, పచ్చకర్పూరం వేసి మరి కాస్త దగ్గర పడినివ్వాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసర పాయసం రెడీ. ఓకే అండి, మరి పెసర పాయసం తయారీ విధానం చూసారు కదా, తీసుకొని వచ్చారు. సూపర్గా ఉంది, అంటే కొంచెం దగ్గరగా మనకి చక్కెర పొంగల్ అది చేసుకుంటాం కదా, సో దాంట్లో అడిషనల్గా బియ్యం ఉంటాయి. అవును, అంటే యూజువల్గా పెసరపప్పుతో స్వీట్ చేసుకున్నా కూడా ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. పెసరపప్పు ఒక పర్టికులర్ టేస్ట్ ఉంటుంది కదా, సో మనం అది కూడా యాడ్ చేస్తాం. దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ప్రస్తుతం అంటే మనం వేడివేడిగా తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా అంత ఎక్కువ గట్టిపడలేదు, బట్ పెసరపప్పు కొంచెం సేపు అలా ఉంచితే అది కాస్త గట్టిపడుతుంది. మనము కావాలంటే ఇది ఫ్రిడ్జ్ లో ఉంచుకొని తిన్నా కూడా మనకి చల్లగా కూడా బాగానే ఉంటుంది. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి.
తలనొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే ఉల్లిపాయను నూరి ఆ పేస్ట్ని తలకు నొప్పిగా ఉన్న ప్రాంతంలో రాసుకుంటూ ఉన్నట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది.